తెలంగాణలో ప్రభుత్వ స్కూల్స్ హాస్టల్లో మంత్రులు అధికారులు తనిఖీలు నిర్వహించారు. వరుస ఫుడ్ పాయిజన్ ఘటనల నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈ మేరకు సిద్దిపేట జ్యోతి బాపులే హాస్టల్లో మంత్రి పొన్నం ప్రభాకర్ తనిఖీలు నిర్వహించారు. భోజనం గురించి విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. హాస్టల్లో కిచెన్ను పరిశీలించి పిల్లలకు నాణ్యమైన భోజనం అందించాలని ఆదేశించారు. సోషల్ వెల్ఫేర్, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్స్ మరియు గురుకులాల్లో గతం కంటే మెరుగైన విధంగా ఉండే విధంగా అనేక రకాల చర్యలు ఈ ప్రభుత్వం తీసుకుంటుంది. రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో, బట్టి విక్రమార్క గారి నాయకత్వంలో ఏదైనా ఎక్కడైనా ఇబ్బంది ఉంటే ఆ నేరుగా ప్రిన్సిపాల్లను కానీ అక్కడ ఉండబడేటువంటి అధికారులను ప్రభుత్వం దృష్టికి తెమ్మని చెప్పి కోరుతాను. జిల్లా కలెక్టర్ల దృష్టికి తెమ్మని విజ్ఞప్తి ఇంతకుముందు చేయడం జరిగింది. ఇప్పుడు కూడా వెంటనే ముఖ్యమంత్రి గారి సూచన మేరకు జిల్లా కలెక్టర్లు, అడిషనల్ కలెక్టర్లను జిల్లా స్థాయిలో కమిటీగా వేస్తూ 4 వెల్ఫేర్ అధికారులు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ అధికారులు, అదేవిధంగా ఆరోగ్యానికి సంబంధించి చూడడానికి డిఎంహెచ్ఓను, ఆ ప్రాంతం ఆ స్కూల్ యొక్క ప్రిన్సెస్ బాగుండడానికి డిఆర్డిఓ గారు, దాని తర్వాత విలేజ్ సెక్రటరీ కానీ ఆ ప్రాంతంలో ఉండేటువంటి విధంగా డిపిఓలను సభ్యులుగా చేస్తూ కమిటీ వేస్తూ ఇదే ఫార్మేట్లో మండల స్థాయిలో కూడా వేస్తూ ప్రతి 15 రోజులకు ఒక్కసారి ఆ పాఠశాలలో సందర్శన లేదా నివేదికలు తీర్చే కార్యక్రమం, ఎక్కడ ఫుడ్ పాయిజన్ అవకాశం లేకుండా కిచెన్ కానీ శానిటేషన్ కానీ అన్ని రకాలు చూడమని చెప్తాను. దాంతో పాటుగా ఇప్పటికే మేము మెస్ ఛార్జీలు, కాస్మెటిక్ ఛార్జీలు పెంచబడ్డాయి. ఫుడ్ మెనూ అందరూ మార్చుకోవాల్సిందే. ఫుడ్ మెనూ మారినాక అవసరమైతే ఒక పేరెంట్స్ కమిటీ పెట్టి వాళ్ళ ముందు దీన్ని పెట్టి నేను పేరెంట్స్ కూడా కోరుతా ఉన్నా, పిల్లలకు ధైర్యం ఇవ్వండి, ఎక్కడ కూడా ఆత్మస్థైర్యం కోల్పోవద్దు. సమస్యలు ఉంటే తల్లిదండ్రుల ద్వారా కూడా ప్రభుత్వం దృష్టికి తేవడానికి అవకాశం ఉంది. ప్రభుత్వం విద్యకు అన్ని రకాల ఎక్కడ కూడా ఎంత